కౌంటింగ్ డేకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు పల్నాడు జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరసరావుపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎస్పీ మల్లికా కార్గ్ ఆధ్వర్యంలో కవాతు జరిగింది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు పల్నాడు ఎస్పీ మల్లికా కార్గ్. గొడవలు సృష్టించినా దాడులకు పాల్పడ్డా సహించేది లేదని హెచ్చరించారు. కౌంటింగ్ కు సహకరించాలని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పల్నాడు వాసులకు విజ్ఞప్తి చేశారు. రైట్, పల్నాడు జిల్లాల్లో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ. పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే నెలకొన్న ఉన్న పరిస్థితులు ఏదైతే ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో 18 రోజులుగా 144 సెక్షన్ అయితే అమలు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీస్ కవాతు నిర్వహించారు. ఎస్పీ మల్లికా గర్గ్ ఎవరైతే ఉన్నారో ఆమె నిన్న అక్కడ పల్నాడు ప్రాంత వాసులకు కానీ అదేవిధంగా నాయకులకు కానీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు పాల్పడినా, ఘర్షణలు పాల్పడినా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అంటే మీరు ఘర్షణలకు పాల్పడితే అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోతాయి, అదేవిధంగా విదేశాలు వెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉండదనేది ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే గడిచిన 18 రోజులుగా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత అక్కడ రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్నికల ముఖ్య అధికారి కూడా పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఘర్షణలు ఇతరత్ర కారణాల నేపథ్యంలో 144 సెక్షన్ అయితే కొనసాగుతూ ఉంది. రేపు కౌంటింగ్ డేకి సంబంధించి దాదాపు 1200 మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు, పోలీస్ సిబ్బంది పాల్గొంటారు. అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తారు. అదేవిధంగా నరసరావుపేటలో పోలింగ్ కేంద్రం ఉంది, కౌంటింగ్ కేంద్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు కాబట్టి కేవలం పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలని పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు దుకాణాలు మూసేయాలి, వ్యాపారాలు మొత్తం కూడా క్లోజ్ చేయాలని చెప్పని ఇప్పటికే పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి షాపులు తీసినా లేదంటే ఎలాంటి అల్లర్లకు పాల్పడినా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ జారీ చేశారు. 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభమయ్యే తేదీ నుంచి ఆ రోజు సాయంత్రం వరకు ఎలాంటి ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, ఇతరత్ర ఏ కార్యక్రమాలు చేయకూడదు. రెండోది, ఈ పాసులు లేని వాళ్ళు ఇళ్లకే పరిమితం అవ్వాలి, లేదంటే మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుందనేది చెప్పారు. నిన్న పోలీస్ కవాతు చేసిన సందర్భంలో కూడా సాయుధ బలగాలు మొత్తం కూడా నరసరావుపేటలో కానీ, వినుకొండ లాంటి ప్రాంతంలో కానీ కలగదిరిగాయి. ముఖ్యంగా వినుకొండ, నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి ఇలాంటి నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా కార్డన్ సెర్చ్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 144 సెక్షన్ అయితే ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ, బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు, బట్ కెపాసిటీ ఉండి ఇంప్రూవ్ చేయడానికి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంది. ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది. కాకి అంటే ఎవరికి భయం లేదు, ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి. పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి, కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు.